హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కుర్చీ మడతబెట్టి డాష్ డాష్ అని చెప్పేసి ఆ డైలాగ్ చెప్తే ఫేమస్ అయిందో ఆ ఫేమస్ పాటని పెట్టుకొని త్రివిక్రమ్ బయటపడదాము అంటే ఇట్టు డైలాగ్ని పెట్టుకొని ఏదో ప్రయోజనం సాధిద్దాం అనుకున్న త్రివిక్రమ్ శ్రీనివాసరావుకు సీన్ రివర్స్ అయిందంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే తాను వేసినటువంటి పాచిక రివర్స్ పారుతుంది. అదే ఇప్పుడు సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు బయటకు వచ్చి త్రివిక్రమ్ శ్రీనివాసరావు కనపడితే కుర్చీ మడత పెడతామంటూ సెటైరికల్గా పబ్లిక్ బైట్స్ చెప్తున్నారు. అంటే ఏదైతే ప్రెస్ కావాల్సిన డైలాగు తానికే తల చుట్టుకుంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాసరావు ఇంత నాసిరకం సినిమా చేస్తాడా, కాపీ సినిమాని ఇంత ఘోరంగా తన సినిమాలను తాపీ కొట్టుకుంటూ తానే నాసిరకంగా బోరుగా ఫీల్ అయ్యేలా పేలగా మంచి మహానటుడు మహేష్ బాబుని ఇంత చీఫ్గా చూపిస్తాడంటూ మహేష్ బాబు అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలో డైలాగ్ విషయంలో కానీ, డైలాగ్ పవర్ విషయంలో కానీ, పంచ్ విషయంలో కానీ ఎవరు కూడా వంక పెట్టలేరు. కానీ డైలాగ్ ఒకటే సరిపోదు సినిమాని నిలబెడటానికి. సినిమా కథనం కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాంటి చిన్న సినిమా సూపర్ హిట్ అవుతున్నప్పుడు, పెద్ద హీరోల సినిమా ఫ్లాప్ అవుతున్నప్పుడు నిజంగా కూడా పరిశ్రమ బాధపడుతుంటుంది. దాంతోపాటు ఎందుకంటే అన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టించిన సినిమా ఫెయిల్ అవ్వడం నిజంగా కూడా ఇండస్ట్రీకి ఆరోగ్యకరమైన వాతావరణం కాదు. అభిమానులని డిసప్పాయింట్ చేయడము, అభిమానులు ఎంత ఎక్స్పెక్టేషన్తో టికెట్ ధర పెంచినా కూడా తెల్లవార్లు నిద్రలు కాచి సినిమా చూసిన ప్రేక్షకులు నిరాశ కలగడం, బాధపడుతుంటారు. అలాంటి సందర్భంలో ఇలాంటి కుర్చీ మడతబెట్టుడు డైలాగ్ని వాడేసి త్రివిక్రమ్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. గురూజీ దగ్గర విషయం అయిపోయిందా, గురూజీ పాచికలు పారతలేవా అంటూ రకరకాల కామెంట్ చేస్తున్నారు. ఏదైనా టాలెంట్ ఈజ్ టాలెంటే కానీ ఒక సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన గురూజీ గారికి వచ్చినటువంటి నష్టమేం లేదు అనుకుంటాడేమో. కానీ ఖచ్చితంగా ఇండస్ట్రీ ఒక సినిమా నష్టపోతే, ఒక ప్రొడ్యూసర్ నష్టపోతే ఒక 4 ప్రొడ్యూసర్లు మండలించినట్టు సరిపోతుంది. కాబట్టి మొత్తం మీద అనుకున్న ఎక్స్పెక్టేషన్లకు దూరంగా అంచనాలను తలకిందులు చేస్తూ సినిమా హిట్ అవ్వడం చూశాం. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ సినిమా ఫ్లాప్ అవ్వడం నిజంగా మహేష్ బాబు కెరియర్లో ఈ గుంటూరు కారం కొంచెం మాయన్ మచ్చలా నిలబడేలా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధించాడు. ఆల్రెడీ 3 సినిమాలు వరుస హిట్ల తర్వాత గుంటూరు కారం ఫ్లాప్ అవ్వడం, నిరాశపరచడం ప్రేక్షకులను నిజంగా కూడా సంక్రాంతి కానుకలో ఎప్పుడైనా సరే నటశేఖర కృష్ణ సూపర్ స్టార్ గారు సంక్రాంతి హీరోగా నిలబడతాడు. కానీ బహుశా మహేష్ బాబు గారికి సంక్రాంతి కలిసి రాలేదని చెప్పొచ్చు. మొత్తం మీద గుంటూరు కారం కాస్త గుంటూరు చప్పడి కారం అయిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.